నమస్తే, నేను ప్రశాంత్. కర్నూలులో అసదుద్దీన్ ఓవైసీ మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఇక నుంచి ముస్లిమ్స్ జనసేనలో కానివ్వండి, టీడీపీలో కానివ్వండి ఉండొద్దు, ఇక నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి ఎందుకని ఈ మధ్యకాలంలో ఎక్కువ ఏపీ గురించి, ఏపీలోనే మీటింగ్లు ఎందుకు పెడుతూ ఉన్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి సార్ ఈ మధ్యకాలంలో అసదుద్దీన్ ఓవైసీ గారు ఏపీ గురించి, ఏపీ పాలిటిక్స్ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. ఇదే క్రమంలో నిన్న కర్నూలులో కూడా మీటింగ్ పెట్టి కర్నూలులో అదే మీటింగ్లో ఇక నుంచి ముస్లిమ్స్ ఈ టీడీపీలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి ఉండొద్దు, అందులో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇలా మాట్లాడడం జరిగింది. దీనికి రీజన్ ఏంటి? అసదుద్దీన్ ఓవైసీ ఆయన ఏంటి 3 పర్యాయాలు ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్కి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఒక 5 సార్లు ఎంపీగా గెలిచాడు. ఆయన ఏంటి వాళ్ళ మజ్లిస్ని జాతీయ పార్టీగా మార్చిన నేపథ్యంలో దగ్గర అనేక రాష్ట్రాల్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడేమో మజ్లిస్ పైన బీజేపీ బీ టీమ్ అనే ఒక ముద్ర ఉంది. ఆయన దేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానియకుండా ఇండియా కూటమి ఓటమి లక్ష్యంగా బీజేపీతో రహస్య ఒడంబడిక అనేటువంటి విమర్శలు ఇవాళ మజ్లిస్ ఓవైసీ ఎదుర్కొంటున్న నేపథ్యంలో తన పార్టీయే ముస్లింలని వాళ్ళ ఒకే ఒక పార్టీ అన్నట్టుగా ఆయన ఏంటి తెలుగుదేశం జనసేనలో ముస్లింలు ఉండకూడదు, బయటకు వచ్చేయండి, వాళ్ళు వక్ఫ్ బిల్లుకి మద్దతు ఇచ్చారు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి వక్ఫ్ బిల్లుని వ్యతిరేకించింది. అసలు ఆ మీటింగ్లో, కర్నూలు మీటింగ్లో ఓవైసీ, ఆ మజ్లిస్, ఆ ముస్లిం సంఘాలతో పాటు ఎవరెవరు పాల్గొన్నారు? అక్కడ వైసీపీ మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి, నెక్స్ట్ అసలు సిపిఎం వాళ్ళు కూడా పాల్గొన్నారు, గఫూర్. అంటే ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి ఇటు ఓవైసీని అడ్డం పెట్టుకుని కమ్యూనిస్టులు లేకపోతే మజ్లిస్ అంటే ముస్లిం ఓట్లు మళ్ళా పొందే ప్రయత్నమా, ముస్లింలో ఓట్లు చీలిక తెచ్చి ఈ కూటమిని, తెలుగుదేశం పార్టీ, జనసేనని ఇవాళ ముస్లింలకు దూరం చేసే కుట్ర. ఎందుకంటే వక్ఫ్ బిల్లు ఆ విషయానికే వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబల్ స్టాండర్డ్. ఒక సభలోనేమో వ్యతిరేకించారు, ఇంకో సభలోనేమో బలపరిచారు. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి బీజేపీ అంటగాగటం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లలో బీజేపీ తెచ్చిన ఒక్క బిల్లును కూడా వైసీపీ వ్యతిరేకించలేదని చెడ్డ పేరు. ఎక్కడో దాకా ఎందుకు అసలు ఆయన చెల్లి షర్మిల జగన్మోహన్ రెడ్డిని బీజేపీ దత్తపుత్రుడు అంటారు. ఇవాళ కూడా అంటే బీజేపీ దత్తపుత్రుడు కాబట్టే మోడీతో జగన్మోహన్ రెడ్డికి రహస్య ఒడంబడిక ఉంది కాబట్టే ఆయన అరెస్ట్ కాకుండా, ఇవాళ బెయిల్ రద్దు కాకుండా బయట తిరుగుతున్నాడు. అంటే జగన్ని కాపాడుతోంది బీజేపీ అని విమర్శిస్తోంది ఎవరు? జగన్ సొంత చెల్లి షర్మిల, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. మరి ఇవాళ ఓవైసీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డిని బలపరచమని ముస్లింలకు పిలిపిస్తాడు? బీజేపీ జగన్ సంబంధాలు ముస్లింలకు తెలియవా? జగన్ సీఎంగా ఆంధ్రప్రదేశ్లో ముస్లింలపై అరాచకాలు, దమనకాండ జరిగింది. అదే నంద్యాలలో అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డాడు. సలాం అతని భార్య, 2 బిడ్డల్ని రైలు పట్టాలకు కట్టేసి 4 నీకు సూయిసైడ్. సామూహిక ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి సలాం కుటుంబాన్ని ఎంత వేధించింది. ఇదే ఓవైసీ ఆ కుటుంబానికి ఏమైనా మేలు చేశాడా? ఒక ముస్లిం కుటుంబం సామూహిక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఓవైసీ ఎక్కడికి వెళ్ళాడు? అంటే ఆ రోజు నువ్వు నంద్యాల వెళ్ళి ఆ కుటుంబాన్ని నువ్వు పరామర్శించడం, పలకరించడం, ఆర్థిక సాయం అందించడం, దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరి ద్వారా ఆ కుటుంబానికి ఏమైనా మేలు చేశారా? అంటే అసలు ఇవాళ ఓవైసీ ఆయన యొక్క ముస్లిం ఫేవరెటిజం ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. బీహార్లో కంటెస్ట్ చేస్తాడు, మహారాష్ట్రలో కంటెస్ట్ చేస్తాడు, ఉత్తరప్రదేశ్లో కంటెస్ట్ చేస్తాడు. అసలు మొత్తం ఆయన తమిళనాడులో కానీ ఈ రాష్ట్రాల్లో ఎందుకు పోటీ చేస్తున్నాడు?
నీకున్నది కొద్దో గొప్ప బలం తెలంగాణలో. అవును. నీకు అక్కడేంటి ఒక ఎంపీ సీటు గెలుస్తారు, ఆ పాత బస్తీలో 7 అసెంబ్లీ సీట్లు గెలుస్తారు. వాళ్ళ నాన్న కానీ లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకపోతే ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళందరూ కూడా తెలంగాణ బేస్గా ఆ పార్టీని మరి నిర్మించుకుని మరి బలోపేతం చేసుకున్న మీరు ఇప్పుడు కర్ణాటక అంటావు, ఉత్తరప్రదేశ్ అంటావు, మహారాష్ట్ర అంటావు, బీహార్ అంటావు కంటెస్ట్ చేశారు. గాలిపటం ఇవాళ అన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తోంది. ముస్లింలు నమ్మి నీకు ఓట్లు వేస్తున్నారు. ఏం జరుగుతోంది దానివల్ల? నువ్వేదో ఒకటి గెలుస్తావు. మహారాష్ట్రలో 16కు పోటీ చేస్తే ఒకటి గెలిచావు. 16 సీట్లలో ఇవాళ కాంగ్రెస్ ఇండియా కూటమిని ఓడించారు. బీహార్లో అంతే, 4 గెలిచారు. నీ తరపున గెలిచిన 4 ఎమ్మెల్యేలు బీహార్లో ఇవాళ నీ వైపు ఉన్నారా? మారిపోతున్నారు. అంటే ఓట్ల చీలికకి నువ్వు ఉపయోగపడుతున్నావు. నీ మజ్లీస్ పార్టీ ఇవాళ బీజేపీ వ్యతిరేక ఓటు చీలికకి నువ్వు ఉపయోగపడుతున్నావని కదా నీ మీద బీజేపీ బీ టీం అని ముద్రేసింది. అవును. ఊరికే ఈ నటన ఎందుకు? ఈ ముసుగు రాజకీయం మనకు అర్థం కాని పరిస్థితి. ఇవాళ ముస్లింలు చైతన్యవంతులయ్యారు. ఇవాళ ఏ పార్టీ ముస్లింల సంక్షేమం కోసం కృషి చేస్తుంది అనేది వాళ్ళకి తెలుసు. జగన్మోహన్ రెడ్డి మనం చూసాము. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో ముస్లిం సమాజం భయోత్పాతం. ఎక్కడ అసలు గ్యాంగ్ రేపులు ఆడబిడ్డలపై, రాజమండ్రిలో ముస్లిం బాలికపై గ్యాంగ్ రేప్, దాచేపల్లిలో ముస్లిం బాలికపై మరి రేప్, గుంటూరులో ఇప్పుడు ఎంతమంది ముస్లింలు అక్కడ మరి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇస్లాం అనేది ఆత్మహత్య మహాపాపం అని చెప్తుంది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ముస్లింలకు ఒక్క మేలు చేశాడా? చెయ్యకపోగా చంద్రబాబు ముస్లింలకు తెచ్చినటువంటి ఒక 12 స్కీములు రద్దు చేశాడు. ముస్లింల సంక్షేమం కోసం ఎన్టీ రామారావు ముస్లిం ఫైనాన్స్ వెల్ఫేర్ బోర్డు పెడితే దాన్ని నిర్వీర్యం చేశారు. వక్ఫ్ భూములు మొత్తం ఆక్రమించారు. ఇప్పుడు అక్కడ మిస్సమ్మ బంగ్లా అనంతపురంలో ఆక్రమించింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా? ఏం ఓవైసీ అక్కడికి వెళ్ళి మరి ధర్నా చేశాడా? అంటే ఓవైసీ ముస్లింల పట్ల ఆయన పార్టీ అతనికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఇవాళ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన పదే ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా వైసీపీ మైనారిటీ విభాగంతో మీటింగ్ పెట్టాడు. అంటే అక్కడ ఉన్నటువంటి ముస్లిం నాయకులతో మీటింగ్ పెట్టుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆ మీటింగ్కి ఎందుకు పాల్గొనలేదు? నిజంగా నీకు ముస్లింల మీద ప్రేమ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా నువ్వు మైనారిటీ సెల్ మీటింగ్ పెట్టియటం ఏంటి? అంటే ఏంటి? అతనికే నామోషిగా ఉందన్నమాట. తను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ముస్లిం సమాజాన్ని పెట్టినటువంటి ఇబ్బందులు, రద్దు చేసిన స్కీములు, హత్యలు, రేపులు, లేకపోతే సామూహిక ఆత్మహత్యలు, భయభ్రాంతులకు గురయ్యారు ముస్లింలు. కనీసం ముస్లింల యువత స్వయం ఉపాధికి కానీ వాళ్ళల్లో విద్యాభివృద్ధికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా విదేశీ విద్య పథకాన్ని రద్దు చేశాడు. అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే కనుక ఓవైసీ గారు రాబోయే రోజుల్లో ఏపీలో ఏమైనా పోటీ చేయబోతున్నారా? అందుకే ఇదంతా ఇలా మాట్లాడుతూ ఉన్నారా? లేదంటే టీడీపీ ఎక్కడ తెలంగాణలో పోటీ చేస్తుందేమో అని చెప్పేసి ఇదంతా మార్చడానికి ఇలా మాట్లాడుతూ ఉన్నారా? తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయడం ఇవాళ కొత్తగానా? ఉమ్మడి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీ 17 ఏళ్ళు అధికారంలో ఉంది. చంద్రబాబు 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా మరి 7 ఏళ్ళు ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలంగాణ కొత్త కాదు, అక్కడ పోటీ కొత్త కాదు కదా. ఇక్కడ ఏంటి, తను పోయిన ఎన్నికల్లో ఎందుకు కంటెస్ట్ చేయలేదు? అంతకుముందు ఎన్నికల్లో ఎందుకు కంటెస్ట్ చేశాడు? అంటే ఓట్ల చీలిక కోసమే ఇవాళ మజ్లీస్ పోటీ. ఇక్కడ ముస్లింలలో ఓట్లు చీలిక తెచ్చి జగన్మోహన్ రెడ్డికి మేలు చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో, ముస్లింలలో ఓట్లు చీలిక తెచ్చి బీజేపీకి మేలు చేసే ప్రయత్నం బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, లేకపోతే ఆ తమిళనాడు, ఆ జిల్లాల్లో. అంటే దేశంలో బీజేపీ బీ టీమ్గా మజ్లీస్, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ బీ టీమ్గా మజ్లీస్. జనం ఇవాళ విఘ్నులు. ఈ డ్రామాలన్నీ వాళ్ళకి అర్థమవుతున్నాయి. ఈ నాటకాలకి కాలం చెల్లింది. థ్యాంక్ యూ సార్. నమస్తే.